సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెనెట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా వీడియోని మీరు ఫస్ట్ సార్ చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ దాన్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్నీ అయిపోయి అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే IIIT సీట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. IIIT అంటే న్యూజివీడ్ క్యాంపస్ మనకి మెయిన్ అనమాట. న్యూజివీడ్ క్యాంపస్ వాళ్ళు IIIT ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే 10/10 వచ్చిన వాళ్ళు, 9.8 వచ్చిన వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏమేమి కాలేజెస్ వచ్చినాయి అంటే ఫేజ్ 1 సెలెక్టింగ్ ఎప్పుడు, కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఎలా చూసుకోవాలి, అసలు ఎలా చెక్ చేసుకోవాలి IIIT అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. గూగుల్ ఆన్ చేయండి. గూగుల్ ఆన్ చేసినాక ఫస్ట్ ఇక్కడ మీరు RJUKT నూజివీడి అని టైప్ చేయండి. సో నూజివీడి అని టైప్ చేసినాక ఫస్ట్ మీకు వస్తుంది. కింద లింక్ చూసుకోండి, గ్రీన్ లింక్ది. ఏది పడితే మీరు అది క్లిక్ చేయొద్దు, బోల్డని ఫేక్ సైట్స్ వస్తాయి. www.rjuktin.ac.in. సో అది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్లో ఇట్లా స్క్రోలింగ్ పడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఉంది. ఇక్కడ ఫేజ్ 1 వచ్చేసరికి మనకి ఇది యూజీ అనమాట, బీటెక్ అడ్మిషన్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఉంది మనకి ఇక్కడ. సో రైట్ సైడ్న ఇప్పుడే రిలీజ్ కావడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్గా 2:45కి మనకి రిలీజ్ చేశారనమాట. 29/6/2017 మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ. సో దీన్ని ఎలా చూడాలో ఇప్పుడు చెప్తాను మీకు. జాగ్రత్త చూడండి. ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని చూసారా? సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినాక మీకు ఒక PDF ఫామ్ అనేది ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోద్ది అనమాట. అంటే కాలేజ్ లిస్ట్ ఏమేమి పెట్టారు అవన్నీ మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఇదనమాట, సెలక్షన్ అయిన వాళ్ళ లిస్టు మొత్తం ఇక్కడ ఉంది. మనకి ఎంట్రీస్ 10 ఎంట్రీస్ వరకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి టోటల్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ. కానీ మీరు మీ నెంబర్ ఎలా ఎతకాలి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 10 ఎంట్రీ రోసే చూపిస్తుంది ఇక్కడ, షో అని చెప్పేసి. సో మీకు 10 కావాలంటే 10, 25 కావాలంటే 25 నేమ్స్, అంటే అందరు నేమ్స్ మీకు చూపించాలనుకుంటే మొత్తం మనకి పేజెస్ వచ్చేసరికి టోటల్ ఎంట్రీస్ 3743 ఎంట్రీస్ ఉన్నాయి అనమాట. ఈ పేజెస్ మీరు 375 పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ కాలం వచ్చేసరికి SSC హాల్ టికెట్ నెంబర్ ఉంది, కింద నేమ్ ఉంది, నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఉంది. మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు వస్తుంది ఇక్కడ మీకు. CBSE అయితే CBSE, BSc AP అయితే BSc AP, అవి మొత్తం ఉంటాయి అనమాట. కౌన్సిలింగ్ డేట్ కూడా మీకు ఎంటర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ 6th అయితే 6th, 7th అయితే 7th. ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ కూడా మీకు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఎక్కడెక్కడ మీరు క్యాంపస్ వచ్చినాయి, ఎక్కడెక్కడ సెలెక్ట్ అయ్యారో కూడా మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. లాస్ట్ కాలం అనమాట అది. నూజివీడు అయితే నూజివీడు, శ్రీకాకుళం, RK, ఇడుపులపాయ, బాసర చాలా ఉన్నాయి అనమాట. మీరు మీ నెంబర్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ అని చూడండి రైట్ సైడ్లో. ఆ బాక్స్లో మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ, లేకపోతే నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ నేమ్ కానీ ఏదో ఒకటి టైప్ చేయండి. ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ సపోజ్ మేము ఎంటర్ చేస్తున్నాం చూడండి. ఎంటర్ చేసినాక మీకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ. మీ కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే, నేను సగం వరకు ఎంటర్ చేసాను అంటే నాకు తెలియదు కాబట్టి యాజ్ ఈజ్గా ఎంటర్ చేశాను. సో వీళ్ళ నేమ్స్ అని వచ్చినాయి అనమాట. ఇట్లా మీరు కావాల్సిందంతా ఉంచుకొని ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేస్తే ప్రింట్ అని ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ తీసుకొని మీరు అట్టి పెట్టుకోవచ్చు. ఇదనమాట IIIT కౌన్సిలింగ్ డేట్స్ అనేది చెక్ చేసుకోండి. ఇలా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ప్రొవిజనల్ 2 ఉంటుంది. అప్పుడు మిగతా వాళ్ళకి కూడా రాని వాళ్ళకి ఎవరైనా ఛాన్స్ ఉంటే కూడా చూసుకోవచ్చు. మీరు కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సిన మనకి ఇక్కడ పైన మెన్షన్ చేశారు. సో కాల్ లెటర్స్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ 30/6/2017 4 PM కల్లా మీరు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ రేపు వాళ్ళు కాల్ లెటర్స్ ఇస్తా అని చెప్పేశారు, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అంత షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్.